This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. యూట్యూబర్ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు. పెళ్లి పేరిట మోసం చేశాడన్న బాధితురాలు. లడ్డూ వివాదంపై స్పందించిన పవన్. నటులు ప్రకాష్ రాజ్, కార్తీలపై ఆగ్రహం. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ళ నారాయణరావు. మహబూబాబాద్ జిల్లాలో చేపల లారీ బోల్తా. కొర్రమీళ్లను ఏరుకునేందుకు పోటీ పడ్డ స్థానికులు. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై కేసు పెట్టారు. పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు చేసింది. అడ్వకేట్తో కలిసి నార్సింగ్ పిఎస్కి వచ్చి మరీ ఫిర్యాదు చేసింది యువతి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి 2 కోట్ల రూపాయలను తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. హర్ష సాయి దాడిలో తన కాలు విరిగిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. బాధిత యువతి హర్ష సాయితో కలిసి ఓ సినిమా కూడా నిర్మించినట్లు తెలుస్తోంది. ఆమెకు సొంత ప్రొడక్షన్ కూడా ఉంది. శ్రీ పిక్చర్స్ బ్యానర్లో హర్ష సాయి హీరోగా మెగా అనే మూవీని బాధితురాలు నిర్మించారని తెలుస్తోంది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై కేసు పెట్టారు. పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు చేసింది. అడ్వకేట్తో కలిసి నార్సింగ్ పిఎస్కి వచ్చి మరీ ఫిర్యాదు చేసింది యువతి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి 2 కోట్ల రూపాయలను తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. హర్ష సాయి దాడిలో తన కాలు విరిగిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. బాధిత యువతి హర్ష సాయితో కలిసి ఓ సినిమా కూడా నిర్మించినట్లు తెలుస్తోంది. ఆమెకు సొంత ప్రొడక్షన్ కూడా ఉంది. శ్రీ పిక్చర్స్ బ్యానర్లో హర్ష సాయి హీరోగా మెగా అనే మూవీని బాధితురాలు నిర్మించారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డు తయారీ అపచారంపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీవారి లడ్డు అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాష్ రాజ్కు ఏం సంబంధమని, ఆయన తన సహచర నటుడే అయిన సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడాలని పవన్ సూచించారు. తాను లడ్డూను అపవిత్రం చేయొద్దని చెబితే తప్ప అని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటే తమ సెంటిమెంట్ అని, సరదాగా మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలని పవన్ హెచ్చరించారు. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను.
ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ 2-way, నాట్ 1-way. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ 2-way, ఇట్ ఈస్ నాట్ 1-way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, ఇచ్చినవాడిని నేను. నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం? నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. I respect you. It's not just Prakash Raj Garu, all the people who thinks in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, fun for you. Maybe it means. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తాను చెప్పిందేంటి, పవన్ అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి అని ప్రశ్నించారు. తాను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని వీడియోలో తెలిపారు. ఈ నెల 30న తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత పవన్ ప్రతి మాటకు సమాధానం చెబుతానని చెప్పారు. పవన్ వీలైతే తన ట్వీట్ను మళ్ళీ చదివి అర్థం చేసుకోవాలని అన్నారు. గతంలో ప్రకాష్ రాజ్ ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని, లడ్డు వివాదంపై విచారణ చేయించాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. అంతేకాదు దోషులను గుర్తించి శిక్షించాలని సూచించారు. అయితే లడ్డు వివాదాన్ని దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఎందుకు రచ్చగొడుతున్నారని ప్రకాష్ అన్నారు. మత ఘర్షణలు దేశానికి వద్దని, కేంద్రంలోని పవన్ మిత్రులకు ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు.
ఉన్నవాడిని నేను. నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పే సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్స్. I respect you. It's not just Prakash Raj Garu, all the people who thinks in the name of secularism. You're going here. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు పిగ్లీపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 17లో సీలింగ్ ల్యాండ్లో అక్రమంగా వెంచర్ నిర్మాణం చేపడుతున్నారు. రైతులకు అక్కడికి చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేయగా వెంచర్ నిర్వాహకులు రైతులపై కర్రలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురిని సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి తమపై అటాక్ చేశాడని బాధితులు వాపోయారు. ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించాడని పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండల్ మాది. మా దేశ్ముఖ్ రోడ్లో 46 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఉందన్న మాది. ఎంజీవై కన్స్ట్రక్షన్ అనే వ్యక్తి, గోపాల్ యాదవ్ అనే వ్యక్తి మా సైడ్లకి అక్రమంగా వచ్చిందన్న. మా సైడ్లకి మేము వెళ్తే రాళ్లతోటి దాడి చేయించి, కట్టెలతోటి దాడి చేయించడం జరిగిందన్న. మేము సంవత్సరం నుంచి ఫైట్ చేస్తున్నామన్న. పోలీస్ స్టేషన్కి వచ్చినాము, కలెక్టర్ ఆఫీస్ పోయినాము, ఆర్డీఓ ఆఫీస్ పోయినాము. మాకు ఇక్కడ ఇలా న్యాయం జరుగుతలేదు అన్న. మా విలేజ్లో మాకు వచ్చేసి ఒక 16 మందికి 96లో సీలింగ్ ల్యాండ్ 43 ఎకరాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. సర్వే చేసి అందరికీ పొజిషన్ గిని ఇచ్చారు, మ్యాప్ గిని ఇచ్చారు. ఆ మ్యాప్ ప్రకారం మొత్తం 100 ఎకరాలు ఉంటుంది. అది మాకు 43 ఎకరాలు. గోపాల్ అనే వ్యక్తి వచ్చి మాకు అక్రమంగా ఆ వెంచర్లకు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాంట్లోకి వచ్చి మమ్మల్ని అంటే పొజిషన్ కొంచెం జరగమని చెప్పిండు. జరగమంటే మేము కొంచెం అవతల అంటే 110 ఎకరాలు మొత్తం అది. దాంట్లో మాది 43 ఎకరాలలో మీకే ఉంటుంది అని చెప్పేసి అతను 20 ఎకరాలు చేసుకున్నాడు. మిగతా 43 ఎకరాలు ఏదైతే మాది సీలింగ్ ఉందో దాంట్లోకి అక్రమంగా వచ్చి లోపలికి వచ్చి ఇలా వెంచ రోజులు తీసుకొచ్చి నడిపిస్తుంటే మేము ఆపిన తర్వాత ఏదైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో మాట్లాడదామన్నాడు. అడిగిన తర్వాత అతను ఏం చెల్లలేదు. మళ్ళీ మేము ఏం చేసినాం, లోపలికి పోయి డోజర్లతో నడిపించిన తర్వాత సరే ఈరోజు మార్నింగ్ మేము డోజర్లతో నడిపించి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిలిచిండు మమ్మల్ని మాట్లాడదామంటే మేము 10-15 మంది ఆడవాళ్ళతో కలిసి పోయేసరికి వచ్చినట్టుగా ఒక రౌడీలను పెట్టి 100 మంది రౌడీలను పెట్టి వచ్చినట్టుగా తలకాయలు వెలగొట్టిండు. ఆయన కాలు ఇరిగిపోయింది. నలుగురిని వచ్చినట్టు కొట్టిండు సార్. రక్తాలు మొత్తం ఆడోళ్ళు నన్ను చూడకుండా ఆడోళ్ళని. అతను చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టిండు. మొత్తం ఉన్న డాక్యుమెంట్ కన్నా ఫేక్ డాక్యుమెంట్లు అన్నీ ఏ ఒక్క డాక్యుమెంట్ కన్నా లేదు. వెంచర్ ల్యాండ్ అని తీసుకొచ్చి ధరణిలో డైరెక్ట్ మార్పిడి చేసి అదే డాక్యుమెంట్ పెట్టిండు. పోలీస్ స్టేషన్ పోతే మీరు ఏదైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో చూసుకుంటారు. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఫ్రాడ్ చేసారు. మొత్తం ఎంఆర్ఓ మేడం ఫ్రాడ్ చేసింది. అతనికి పర్మిషన్ ఇచ్చేసింది. ఆ ఒక్క డాక్యుమెంట్ కన్నా కరెక్ట్ లేదు అతని దగ్గర. ఏ ఒక్క డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నది తీసుకురామంటే కోర్టుకు పోమంటాడు. ఆడిపోతే చిత్తూరు జిల్లా కీలపట్ల పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని నలసానపల్లి, కురప్పల్లి, మాదిగపల్లి, జరవారిపల్లి, కీలపట్లలో ఆయన పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జరావారిపల్లెలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక కోనేటి రాయస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం 100 రోజులలో చేపట్టిన కార్యక్రమాలు ప్రగతిపై ఆయన వివరించారు. ఓకేనా?
చిత్తూరు జిల్లా పుంగనూరులో లడ్డు వ్యవహారానికి నిరసనగా హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని పురవీధుల్లో గోవింద నామస్మరణంతో ర్యాలీ చేపట్టారు. కల్తీ నెయ్యికి కారణమైన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రావడము చాలా సంతోషదాయకము. ముందు కూడా హైందవ చైతన్యాన్ని పెంపొందించుకోండి. ఏదైనా మనకు లోపాలు చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్దాము. మనలో మనమందరూ కలిసికట్టుగా చేసుకుందామని చెప్పి భాగవత ప్రియ రావడము చాలా సంతోషదాయకము. ముందు కూడా హైందవ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలదేనని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు ముందు పార్టీ సభ్యత్వ నమోదు నుంచి మంచి కార్యక్రమమని ఆమె తెలిపారు. కేంద్ర పథకాలైన ముద్రా లోన్స్, మహిళా సంఘాల రుణాలు, ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చేసుకోవడానికైనా మండల కేంద్రంలో మనం ఏమేమి ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా పబ్లిక్ కి సహాయపడేటటువంటి విధంగా కార్యక్రమాలు ఏమున్నాయి, ఏ విధంగా జనాల్లోకి వెళ్ళగలుగుతున్నటువంటి విషయాల మీద మనకు పూర్తిగా ఒక అవకాశం అంటే ఒక అవగాహన కలిగితేనే మనం అవకాశం తీసుకోగలుగుతాం. కాబట్టి వీటన్నిటిపైన మీరు కూడా స్ట్రీట్ వెండర్స్కి మనం ఫస్ట్ 10,000తో స్టార్ట్ అయింది, 50,000 దాకా ఇచ్చింది. ప్రతి చిన్న చిరు వ్యాపారికి, బండ్ల మీద వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు ముద్రా లోన్లు 10 లక్షల నుంచి 20 లక్షలు చేసిండు. ఇంతకుముందు 10 లక్షల దాకానే వచ్చినాయి చాలా మంది. ఇప్పుడు 20 lakhs పెంచిండ్రు. మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో ఇప్పుడు 20 లక్షలు చేసిండు ముద్రా లోన్లని. సో అదేవిధంగా విశ్వకర్మ ఎంతమంది దరఖాస్తులు చేసుకుంటే అంతమందికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో దాంట్లో ఏమైనా చిన్న ఎవరికైనా డౌట్స్ ఉన్నా దాని విషయంలో క్లారిటీ చేయాలన్నా మన కార్యకర్తలు అవగాహన కార్యకర్తలు వాటి ఇమీడియట్గా ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకు నమోదు చేసుకోలేదా, నమోదు చేసుకుంటే ఎట్లా చేసుకోవాలి, చేసుకున్నాక ఎట్లా అప్రోచ్ కావాలి, వెరిఫికేషన్ అయిందా లేదా, కాకుంటే వెరిఫికేషన్ చేయించాలి, ఇవన్నీ కూడా మనము చేయగలిగేటువంటి పనులు. బ్యాంకుల ద్వారా ఎక్కడైనా బ్రేక్ వచ్చిందా, బ్యాంకులతో మనం మాట్లాడియాలి. మేడం ఈ బ్యాంక్ వాళ్ళు ముందుకు వస్తలేరు, ఈ బ్యాంక్ వాళ్ళకి చెప్పండి, అట్లాంటివి ఉంటే మనం మాట్లాడుకొని ఆ పనిని త్వరితగతంగా చేసుకునేటటువంటి విధంగా మన కార్యకర్తలు మోటివేట్ చేసుకునేటటువంటి విధంగా ఉండాలి. సో ఇవన్నీ ప్రజల లోపల మనం ఏ కార్యక్రమాలు అయితే కేంద్ర ప్రభుత్వం, మనం అధికారంలో ఉన్నాం కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు, వాళ్ళు చేసే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేవి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ ప్రభుత్వం ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇండ్లు ఇస్తారు, 5 లక్షలు ఇండ్లు ఇస్తా అంటున్నారు ఒక్కొక్క ఇంటికి. 5 లక్షల్లో కేంద్ర ప్రభుత్వం మాట కూడా ఉంది. మీరు గ్రామాలలో చెప్పాలి మేము ఇండ్లు ఇస్తాము, నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఇండ్లే ఇవి, రేపు కాంగ్రెస్ ఇస్తే మొత్తం పైసలు వాళ్ళవి కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు కూడా దాంట్లో ఉన్నవి. కాబట్టి మన వాళ్ళు కూడా గ్రామాల్లో ఉండే యాక్టివ్ కార్యకర్తలు, నిరుపేదలైన వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉందో ఇమ్మీడియట్గా. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ చర్చలు జరుగుతున్నాయి.
బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఈ చర్చలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు నిధులు కరువయ్యాయని కార్పొరేటర్లు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని వారు అన్నారు. పెండింగ్ పనులకు నిధులిచ్చి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పరిష్కారం దొరుకుతుంది. వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆమె తెలిపారు. ఈరోజు సమావేశంలో ప్రధాన ఎజెండా ఏదైతుందో 15th ఫైనాన్స్ గ్రాంట్స్ ఉన్నాయి. ఆ గ్రాంట్స్ టైడ్ అన్టైడ్ గ్రాంట్స్ వాటిని కావాల్సినటువంటి పారిశుద్ధ కోసం ఏర్పాటు చేసినటువంటి పరికరాల కోసం, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ ఎక్కడైతే అన్ని నియోజకవర్గాల్లో అవసరం ఉన్నాయో వాటిని మేము ప్రతిపాదించడం, తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఇక మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో స్థానిక సమస్యల గురించి గౌరవ కార్పొరేటర్స్ తీసుకొచ్చిన సమస్యలన్నిటిని కూడా కూలంకషగా అందరూ కూడా మాట్లాడినవన్నీ కూడా తీర్మానాలు చేయడం జరిగింది. వారి సమస్యలను, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్న వాటినన్నిటిని కూడా లేవనెత్తిన వాటినన్నిటిని కూడా ఈరోజు సమావేశంలో డీటెయిల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక పాజిటివ్ వేలో వారి వారి సమస్యలని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడము, దాన్ని పరిష్కార దిశగా ఒక టైం బౌండింగ్లో చేయడానికి ఉన్నాం. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులందరూ కూడా కార్పొరేషన్ కావాల్సినటువంటి ప్రత్యేక నిధులను ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకురావడానికి ఒక తీర్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ దాంతో ఫండ్స్ అన్నీ కూడా ఇవ్వడం, కార్పొరేషన్ డెవలప్మెంట్కి ఈరోజు ఇంత బాగా సహకరిస్తున్నటువంటి మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, గౌరవ కార్పొరేటర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే సమావేశం జరిగిందో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో, అంటే కాంగ్రెస్ ప్రజాపాలన అనే నిదర్శనంగా ఈరోజు మా యొక్క కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ కౌన్సిల్లో మేడం గారు, మినిస్టర్ మేడం గారు, తోటి శాసనసభ్యులు అందరం కూడా ప్రజల సమస్యలు, మేయర్ గారి ముందట ఏవైతే సమస్యలు ఉన్నో అన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మీ మీడియా ద్వారా నేను మా శాసనసభ్యులైన రాజేంద్ర అన్న గారికి మరియు మా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అందరూ వర్షం పడుతుంటే భయంగా ఉండే, మొన్న లాస్ట్ 3 days 4 days బ్యాక్, లాస్ట్ వీక్ కూడా అంత పెద్ద వర్షం పడుతుంటే మళ్ళీ ఏ కాలనీ మునిగిపోతుందో అనే ఒక భయం ఉండే. కానీ మా యొక్క శాసనసభ్యులైన రాజేందర్ రెడ్డి అన్న సీఎం గారి దగ్గర కూర్చొని ప్రత్యేకంగా నిధులు తెచ్చి ఆ యొక్క బ్రిడ్జ్ని కట్టి మొన్ననే ఓపెన్ చేసుకున్నారు, నయీంనగర్ బ్రిడ్జ్. దాంతో మా నగరవాసులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వారి పక్షాన, మీ పక్షాన, అందరి పక్షాన ఒకసారి అన్నగారికిను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఇక్కడ కార్పొరేషన్ కింద వచ్చేటువంటి 4 ఎమ్మెల్యేలతో పాటుగా కార్పొరేటర్లందరూ మేయర్ గారి నాయకత్వంలో మరి చాలా వివరంగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా చర్చ చేయడం జరిగింది. మరి గతంలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇండ్లకు కూడా సెట్ బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్. మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు చేరింది. దీంతో దిగువన ఉన్న వనదుర్గ ప్రాజెక్టుకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఏడుపాయల్లోని అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆలయం వరకు వెళ్లకుండా ఈవో కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. వాటిని ఏరుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు. చేపలను ఏరుకొని తమ వద్ద ఉన్న సంచుల్లో నింపుకున్నారు. ఇందులో జరిగిన తోపులాటలో ఒకరికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వీడియోలో వ్యక్తి చేపలను తీసుకెళ్లేందుకు సంచి లేకపోవడంతో తన వద్ద ఉన్న కూరగాయలను పారబోసి అదే సంచిలో చేపలను నింపుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చేపలు ఏరుకుంటున్న ప్రజలను చెదరగొట్టారు. అనంతరం ఆ ప్రాంతంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కృష్ణా జిల్లా మచిలీపట్నం చెందిన కొనకళ్ళ నారాయణరావును నియమించింది. ఆయన 2009-2014లో మచిలీపట్నం ఎంపీగా టీడీపీ నుంచి గెలుపొందారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా నాకు మంచి అవకాశాలు కల్పిస్తూ వచ్చారు. నన్ను 3 సార్లు పార్లమెంటు సభకి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నేను 2 సార్లు గెలిచి పార్లమెంట్కి వెళ్ళాను. పార్లమెంట్లో కూడా ప్యానల్ స్పీకర్గా నాకు అవకాశం ఇచ్చి స్పీకర్ స్థానంలో కూర్చుని సభ నడిపించే అవకాశం కూడా ఇచ్చారు ఆయన. ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో నేను పోటీ నుంచి తప్పుకున్నాను. అలయన్స్లో భాగంగా నేను పార్టీకి కోఆపరేట్ చేసినందుకు, పార్టీ కష్టపడి పనిచేసినందుకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మెచ్చుకొని నన్ను బహిరంగ సభల్లో అభినందించడం కూడా జరిగింది. ఆయన నారాయణరావు గారు చేసిన త్యాగాన్ని పార్టీ ఎప్పుడూ గుర్తుంచకూడదని చెప్పారు. తప్పనిసరిగా భవిష్యత్తులో నారాయణరావుకి మంచి అవకాశాలు ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సహకారంతో ఇవాళ రోజున నాకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. నాకు సముచిత స్థానం ఇచ్చి నన్ను గౌరవించారు. నేను పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను. దీనికి సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ముఖ్యంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ, ఆర్&బి, నేషనల్ హైవే, మున్సిపాలిటీ, టౌన్ ప్లానింగ్, పోలీస్, రవాణా సంబంధిత శాఖలతో రోడ్డు భద్రతా సమావేశం నిర్వహించారు. కామారెడ్డిలో 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన ఓ పీఈటీ తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ ధర్నాకు దిగడంతో పట్టణంలోని జీవదాన్ పాఠశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుతున్న 6 ఏళ్ల చిన్నారిపై అదే పాఠశాలకు చెందిన పీఈటీ నాగరాజు లైంగిక దాడి చేశాడు. పాఠశాలలో సోమవారం జరిగిన ఈ ఘటనతో పట్టణ పోలీసులు పీఈటీపై ఫోక్సో కేసు నమోదు చేశారు. అయితే విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల యాజమాన్యంతో గొడవకు దిగారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారిపై ఆ స్కూల్కు సంబంధించినటువంటి పీటీ టీచర్ నాగరాజు అఘాయిత్యానికి పాల్పడ్డ విషయం పట్ల విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఆ ఉపాధ్యాయుడిని, ఆ పీటీ ఉపాధ్యాయుని వెంటనే స్కూల్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతన్ని కఠినంగా శిక్షించాలా పోక్సో యాక్ట్ కింద అని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఒక చిన్నారిపై, 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరగడం అంటే ఈ దేశము, సమాజం ఎటుపోతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పర్యవేక్షణ ఎందుకు కరువైంది అనేది మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జీవదాన్ పాఠశాలలో కూడా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ కొరబడే ఇలాంటి దారుణాలు జరగడం అనేది మేము ముఖ్యంగా భావిస్తూ ఉన్నాం. వెంటనే ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ను కూడా స్కూల్ నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టాలా. అంతేకాకుండా జీవదాన్ శాశ్వత సభ్యత్వం ఏదైతే ఉందో రికగ్నైజేషన్ను రద్దు చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తగిన గుణపాఠాలు చెప్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. చిన్నపిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల 6 ఏళ్ళు చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ దాకా జరుగుతున్న అఘాయిత్యాలపై, దాడులపై, లైంగిక దాడులపై, హింసలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 350 సెక్షన్ కింద కేసు నమోదు చేసి 54 అనేది ఉమెన్ అగెనిస్ట్ అఫెన్స్,
అలాగే దాంట్లో పోక్సో యాక్ట్ కూడా యాడ్ చేయాలా, కఠినంగా శిక్షించాలా. ఎందుకంటే నిందితుడు రిమాండ్ అయి బయటకు వచ్చిన తర్వాత విట్నెస్ వాళ్ళ విక్టిమ్ గర్ల్ పేరెంట్స్ని బెదిరించే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే శిక్షించాలని ఈరోజు విద్యాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. స్కూల్ యాజమాన్యాన్ని కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే 6 ఏళ్ల చిన్నారి పైన ఈరోజు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అలాగే ఈ అఘాయిత్యాలకు పాల్పడడం సిగ్గుచేటు. ఎందుకంటే దీనికి నిర్లక్ష్యంగా వివరించిన ఈ ప్రిన్సిపాల్ అలాగే వైస్ ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలా, వాళ్ళని పూర్తిగా స్కూల్ నుంచి పంపించాలని, అలాగే ఈ స్కూల్కు DO MO పర్యవేక్షణ లోపం ఉందని మాకు స్పష్టంగా కనిపిస్తాం. గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసిన DO MO స్పందించకపోవడం సిగ్గుచేటు. గత 9 నెలలుగా రాష్ట్రంలో పరిపాలన పడకేసిందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతోందని అన్నారు. కాంగ్రెస్కు పాలన చేతగాక వ్యవస్థలను నాశనం చేసిందని తెలిపారు. విద్యా వైద్యం అధోగతి పాలైందన్నారు. గారు తీసుకొచ్చిన రైతు బంధు పథకం వల్ల, రైతు రుణమాఫీ వల్ల, 24 గంటల విద్యుత్ వల్ల అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా నల్గొండ జిల్లా. వాటన్నిటి ఫలితమే ఈ జిల్లా అధమ స్థానంలో ఉన్న ఈ జిల్లా భారతదేశంలోనే ప్రథమ స్థానంలోకి వచ్చింది వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ దిగుబడిలో. రైతాంగం కూడా తేరుకున్నారు. స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే జనరేటర్లు కూడా పెట్టుకొని వ్యవసాయం చేసారు ఒకనాడు 2014 ముందు. మిర్చి పంటకు, పత్తి పంటకు జనరేటర్లు పెట్టుకొని చేసిన దుస్థితి ఉండే. దాంట్లో నుంచి వెళ్ళి బయటపడి 24 గంటల విద్యుత్తోని అద్భుతమైన పంటలు పండించింది. ఇవాళ అటువంటి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసినారు. ఇంకా 30% మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చేస్తున్నామన్న వంకబెట్టి రైతు బంధు ఆపినరు. రైతు భరోసా ప్రారంభిస్తామని ఒక నాటకం చేసి ఏదో క్యాబినెట్ సబ్ కమిటీ చేసామని చెప్పి డ్రామాలు చేస్తున్నారు. మీ సబ్ కమిటీలు మీరు మీ బొందల పడండి, రైతులకు మాత్రం వెంటనే రైతు భరోసా పథకం ప్రారంభం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నల్గొండ జిల్లా రైతాంగం తరఫున వెంటనే రుణమాఫీ చేయకుండా మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేయండి. మంతని ప్రాంతంలోనే దేవాలయాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. మంగళవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మంతనిలోని మహాలక్ష్మి దేవాలయంలో దేవాదాయ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళేశ్వరం దేవాలయం, మంతని పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను సందర్శించామని అన్నారు. కాళేశ్వరం, మంతని, రామగిరి సర్క్యూట్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.